సార్ నమస్తే. నమస్తే అండి. 'వార్ 2' నిన్న థియేటర్‌లోకి వచ్చింది. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ప్రొడ్యూసర్స్‌కి ఇది సేఫ్ ప్రాజెక్ట్ అవుద్దా? లేకపోతే లాస్ అవుద్దా? ఎలా ఉండబోతుంది? అంటే నిన్న 2 సినిమాలు రిలీజ్ అయినాయి. హ్మ్. 'కూలీ', 'వార్ 2'. హ్మ్. ఫస్ట్ డే కలెక్షన్స్, రెండో రోజు కలెక్షన్స్ రెండూ కూడా హ్మ్. 'కూలీకి' ఎడ్జ్‌లో నడుస్తున్నాయి. 'కూలీకి' ఎడ్జ్ వచ్చింది. ఓకే. కంపారిటివ్‌గా 'వార్ 2' కంటే కూడా 'కూలీకి' ఎక్కువ డబ్బులే వచ్చినట్టుగా మనకి రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. హ్మ్. ఫస్ట్ డే డెఫినెట్‌గా వాళ్ళకి ఎక్కువ వచ్చింది. Hmm. సెకండ్ డే కూడా కొంత అటువైపుకే నడుస్తుంది. ఓకే. అయితే ఈ 2 సినిమాలు కూడా ఈ 1000 కోట్ల క్లబ్బు అనే ఏరియాలో ఎక్కడ వెళ్ళే పరిస్థితి అయితే లేదు. హ్మ్. 2 సినిమాలకి హ్మ్. డబ్బులు వచ్చేస్తాయి, ప్రాఫిటబుల్ ప్రాజెక్టులుగా మిగిలే అవకాశం అయితే ఉంది. హ్మ్. అంతకు మించి బాక్స్ ఆఫీస్ నుంచి పెద్దగా హోప్స్ అయితే కనబడటం లేదు. హ్మ్. 2 సినిమాలకి నెగిటివ్, పాజిటివ్ 2 టాకులు నడుస్తున్నాయి డివైడెడ్గా. ఓకే. అంటే యునానిమస్గా ఇది అద్భుతము అని ఎవరు కూడా అనటం లేదు 2 సినిమాలు. హ్మ్. రెండోది 'కూలీకి' సంబంధించి రకరకాల విమర్శలు ఉన్నాయి. హ్మ్. కంటెంట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేదని అనేది. హ్మ్. తర్వాత అసలు సినిమా టోటల్గా హ్మ్. ఈ మున్సిపల్ బాయ్స్ నుంచి తీసుకున్నటువంటి కుర్రాడు హ్మ్. అతని కోసం సినిమా తీసినట్టు ఉంది. హ్మ్. నాగార్జున అతనికి విలను, హ్మ్. రజనీకాంత్ క్యారెక్టర్ రోల్లో ఉన్నట్టుగాను హ్మ్. ఇలాంటి అభిప్రాయాలు నడుస్తున్నాయి. Hmm. అసలు నాగార్జున ఆ క్యారెక్టర్ ఎందుకు చేశాడు, హ్మ్. చేయాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్న కూడా ఆడియన్స్ నుంచి బలంగా వస్తుంది. ఓకే. ఇలా ఆ సినిమా మీద ఒక చర్చ అయితే జరుగుతోంది. చర్చ Hmm. పాజిటివ్ ఆర్ నెగిటివ్ చర్చ జరుగుతోంది. హ్మ్. ఈ చర్చ కొంత దాన్ని మూవ్ చేయొచ్చు. కానీ 'వార్ 2'కి సంబంధించి అలాంటి మూమెంట్ కూడా పెద్దగా కనిపించడం లేదు. హ్మ్. జస్ట్ సరదాగా వెళ్ళి చూద్దాం అసలు ఎన్టీఆర్ ఎలా ఉన్నాడు హ్మ్. అని వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. అందుకని ఊపు భారీగా అయితే లేదు. అంటే పర్టికులర్గా సౌత్‌లో పెద్దగా మూమెంట్ కనబడట్లేదు. హిందీ బెల్ట్‌లో కొంత మేరకు పర్వాలేదు. హ్మ్. 'కూలీ' అక్కడ కూడా కొంత బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది ప్రస్తుతానికి. హ్మ్. గ్రాండ్‌గా లేదు గానీ నడుస్తోంది. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి ఒక హోప్ అయితే దొరికింది అతనికి, హ్మ్. లోకేష్ కనకరాజుకి. అంటే సినిమాకి విపరీతంగా ప్రమోషన్స్‌కి ఎందుకు కష్టపడ్డాడు అనే దాని మీద ఒక సిద్ధాంతానికి వచ్చేసింది ప్రపంచం. హ్మ్. అంటే కంటెంట్‌కి సంబంధించిన బలహీనతలు ఉండటం వల్లనే హ్మ్. ఆయన ప్రమోషన్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. అలాగే ఈ కాస్టింగ్ నాగార్జునని, అమీర్ ఖాన్‌ని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయటం కూడా అదే ప్రోగ్రామ్‌లో భాగంగా హ్మ్. అనే దాని మీద కూడా కొన్ని అంటే విమర్శలని కాదు కానీ ఓ చర్చ నడుస్తోంది. ఓకే. 'వార్ 2'కి సంబంధించి అసలు టోటల్‌గా సబ్జెక్టే అవుట్‌డేటెడ్ హ్మ్. సబ్జెక్ట్ అనే విషయం హ్మ్. ఇంకా ప్రపంచం సీరియస్‌గా మాట్లాడుకోవటం లేదు గానీ అది అవుట్‌డేటెడ్ సబ్జెక్టే. ఓకే. అంటే భారతదేశంలో కార్పొరేట్ రాజ్యమే నడుస్తోంది. హ్మ్. భారతదేశంలో ప్రభుత్వాన్ని కార్పొరేట్లే నడిపిస్తున్నాయి వాస్తవానికి. హ్మ్. అది ఆపరేషన్ కగార్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఇవన్నీ కూడా అంటే మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కూడా కార్పొరేట్ల కోసం హ్మ్. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమమే. వాళ్ళ ప్రోగ్రాం కాదది. హ్మ్. కార్పొరేట్ల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం ఆ రేంజ్‌కి వెళ్ళిపోయింది ప్రపంచం. హ్మ్. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా భారతదేశంలో ఏదో రాజ్యాంగం అమల్లో ఉంది. హ్మ్. ఇంకా ఏదో ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది. హ్మ్. ఇక్కడ ప్రభుత్వాన్ని కంట్రోల్‌లోకి తీసుకోవాలి అన్నట్టుగా కొన్ని దేశాల కూటమి, హ్మ్. అంటే అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు భారతదేశంలో ప్రవేశించడం కోసం ఏదో ఒక మిషన్ చేయబోతుండగా ఇక్కడ ఒక అంటే రాజకీయ పరమైనటువంటి మార్పుకి హ్మ్. రంగం సిద్ధం చేస్తుంటే దాన్ని ప్రతిఘటించడానికి వెళ్ళే ఆపరేషన్ లాగా డిజైన్ చేయటంలోనే అది అవుట్‌డేటెడ్ వ్యవహారం అనేది అర్థమైపోయింది. హ్మ్. అలా ఒక అవుట్‌డేటెడ్ ప్రాజెక్ట్‌తో వాళ్ళు హ్మ్. అసలు కంటెంట్ కంటే కూడా క్యారెక్టర్లు వాటి మీద చేసుకున్నటువంటి తవ్వకాల మీద ఆధారపడి 'కూలీ' హ్మ్. ఈ 2 సినిమాలు కూడా ఆడియన్స్‌ని 100% అయితే మెప్పించలేకపోయినాయి. హ్మ్. రిజల్ట్ కూడా అలాగే ఉంది. హ్మ్. రిజల్ట్ కూడా అలాగే ఉంది. కాకపోతే 2 భారీ ప్రాజెక్టులు, హ్మ్. డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు పెట్టడం కనిపిస్తోంది. హ్మ్. 'వార్ 2'కి సంబంధించి ఒక కొత్త క్యూరియాసిటీ జనరేట్ చేయడం కోసం కావచ్చు. హ్మ్. అంటే టార్గెట్ చేసి ఎన్టీఆర్‌ని టార్గెట్ చేసి ఒక ట్రోల్ జరుగుతోంది. హ్మ్. అతని బాడీకి సంబంధించి, హ్మ్. ఈ సిక్స్ ప్యాక్ ఈ వ్యవహారానికి సంబంధించి హ్మ్. ఒక అంటే వీఎఫ్ఎక్స్ అనండి, లేదంటే గనక అది
ఈ ఈ డిజిటల్ ఇంటర్మీడియట్స్ వ్యవహారం కావచ్చు, ఏదైనా కానీ అది అంత గొప్పగా లేదు అనేటువంటి అభిప్రాయం ఒకటి నడుస్తుంది బయట. ఆ ఫోటోలు తీసి పెడుతున్నారు, కానీ సినిమా చూసినటువంటి ఆడియన్స్కి అంత పెద్ద నోట్ అయ్యేలాగా లేదు అది. ఓకే. అంటే మనసుకు ఎక్కేలాగా లేదు ఆ సన్నివేశం. అయినప్పటికీ వాంటెడ్గా కొంతమంది ట్రోలర్స్ దాన్ని బయటకు లాగి ఏదో సినిమాకు ఒక హైప్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేది చూడాలి. 2 సినిమాలు ప్రభావవంతమైనటువంటి పెర్ఫార్మెన్స్ అయితే అక్కడ చూపించట్లేదు బాక్స్ ఆఫీస్ ముందు. ఓకే. 2 డల్గానే నడుస్తున్నాయి. ఈ వీకెండ్ ఇప్పుడు హాలిడే మూడ్లో ఉన్నారు కాబట్టి జనాలు సరదాగా వెళ్తున్నారు. ఈరోజు కూడా బాగానే రన్ అవుతుంది. రేపు కూడా డెఫినెట్గా రేపు ఎల్లుండి కూడా బాగానే ఉంటుంది. మండే నుంచి ఏంటి పరిస్థితి అంటే గందరగోళం అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. ఓకే.